సింగరేణికే బొగ్గుగనులను ఇవ్వాలి, సింగరేణికే బొగ్గుగనులను ఇవ్వాలి. కాపాడదాం ప్రభుత్వ రంగ సంస్థలను. పి సత్యం, కార్యదర్శి, సిపిఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులని వేలం వేసే పని చేస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా మంచిర్యాల జిల్లా శ్రావణపల్లిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ని వేలం వేసే ప్రక్రియని ప్రారంభించింది. మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఈ వేలంపాట జరగటం చాలా ఘోరమైన విషయం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటుగా మీరు వేలం వేసేసి దాంట్లో పోటీ పడని చెప్పేసి సింగరేణికి చెప్తున్నారు. సింగరేణి తెలంగాణలో ఏర్పడ్డదే బొగ్గు గనుల తవ్వకాల కోసం ఏర్పడ్డటువంటి స్థితి ఉన్నది. తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకి మూలమైనటువంటిది సింగరేణి బొగ్గు గనులది. అందుకోసం అట్లాంటి సింగరేణి తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణిని ఇవాళ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే పని బీజేపీ సర్కారు చేస్తూ ఉంది. అందుకోసం బీజేపీ ఈ రాష్ట్రంలో నిలబడేదానికి కానీ ప్రజల మధ్య తిరిగేదానికి కూడా హక్కు లేదు. ఎందుకంటే ఈ తెలంగాణకి మోసం చేస్తూ ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రజల నిరసన చూసైనా కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది చూసైనా కానీ బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసే పని చేస్తాం. కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పని చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మొన్న వేలంపాట ప్రారంభించే కార్యక్రమంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా పాల్గొనడం అనేది కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందనే ఒక అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది. కాబట్టి దాని నుంచి విడివడి ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రం మెడలు వంచే పని ఈ తెలంగాణలో ఉన్న రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం చేయాలి. అలాగే గతంలో ఉన్న బీఆర్ఎస్ కూడా బీజేపీకి వత్తాసు పలుకుతూ గతంలో బొగ్గు గనులని ప్రైవేటీకరణ చేసే దాంట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి తెలంగాణ శ్రేయస్ రీత్యా తెలంగాణ మేలు రీత్యా ఇలా బొగ్గు గనులను రక్షించుకునే దానికోసం సింగరేణికి కేటాయించే దానికోసం ముందుకు రావాలని చెప్పేసి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సిపిఎం పార్టీ తరపు నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటివరకు సింగరేణిని బొగ్గు గనుల తవ్వకాల కోసమే ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసిన తర్వాత మంచి ఫలితాలు వస్తున్నాయి. సింగరేణి ఈరోజు 35,000 కోట్ల టర్నోవర్తోని 3,000 కోట్ల లాభాలతో నడుస్తుంది. ఈరోజు మీరు చూస్తే 10 సంవత్సరాల కాలంలో సింగరేణి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 26,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి 23,000 కోట్ల రూపాయలు డివిడెండ్ వచ్చింది. మొత్తంగా 49,000 కోట్ల రూపాయలు సింగరేణి డివిడెండ్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చింది. కాబట్టి ఇది నష్టం వచ్చేది లేదు. అందుకోసం సింగరేణిని ప్రైవేటీకరించడం, సింగరేణిని దెబ్బకొట్టడం అనేది సరైనది కాదు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన బ్లాకులు మన దగ్గర తెలంగాణలో ఉత్తర తెలంగాణలో 2 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పటివరకు దాన్ని తువ్వే మానాన పోలే, ఇప్పటివరకు దాని పనులే ప్రారంభం కాలే. మరి ప్రైవేట్కి ఇస్తే ఏం మేలు జరుగుద్ది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం 200 బ్లాకులని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు. ఆ 200 బ్లాకులలో బీఆర్ఎస్ మద్దతుతోని బీజేపీ 4 బ్లాకులని ప్రైవేటీకరణ చేస్తూ వేలంపాటలో ఇచ్చేశారు. ఆ 4 బ్లాకులలో ఇప్పటికి పని కాలేదు. కానీ ఆ మద్దతు అయితే ఇచ్చింది కదా. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మైనింగ్ యాక్ట్కి, అలాగే మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి బీఆర్ఎస్ కూడా మద్దతు చేసింది. కాబట్టి బీఆర్ఎస్ మద్దతు లేదు, అదేదో బీజేపీకి ఆటంకపడుతుంది అనేది కరెక్ట్ కాదు అది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి 4 బ్లాకులు అమ్మారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిపి అమ్ముతున్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి తెలంగాణకి ద్రోహం చేయొద్దనేది మేము కోరుతున్నాం. వాళ్ళు బయటకు వచ్చి చేయాలని చెప్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రైవేటు గుత్త సంస్థలకి ఈ సహజ వనరులని కొల్లగొట్టే కార్యక్రమం చేయొద్దు. ఈ భవిష్యత్ తరాలకు కూడా బొగ్గు అనేది లేకుండా పోతుంది. ఎవరికి వాడు ఆ బొగ్గు గనులు దక్కించుకొని భవిష్యత్తులో దాని రేట్లు పెంచుకొని, ఇప్పుడు ఆదానిదే చూస్తున్నాం, ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు తీసుకొని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే పని చేస్తున్నాడు. బయట బొగ్గు అంతా తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసుకుంటాడు. రేపు రేట్ వచ్చిన తర్వాత ఇక్కడ బొగ్గు గనుల్ని తవ్వకాలు చేస్తాడు. ఆ రకంగా భవిష్యత్ తరాలకి బొగ్గు అనేది లేకుండా, కరెంటు ఉత్పత్తికి కూడా వనరులు లేకుండా సహజ వనరులు మొత్తాన్ని ఆదానికి కట్టబెట్టే కార్యక్రమం ఇప్పుడు బీజేపీ మోడీ సర్కారు చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.
ఇప్పుడు బొగ్గు ధరలు ఇక్కడ ధరలకు ఎంత అయితే ఉన్నదో ఆ ధరలకు ఇంపోర్ట్ చేసుకోవడంలో అభ్యంతరం ఏం లేదు. మన నిల్వలన్నీ మనకు ఉంటాయి, అదే రేటుకి వాళ్ళు తీసుకొస్తే పోతుంది. కానీ ఆదానికి మేలు చేసేటట్టు రేట్లు పెంచి 10% అదనంగా మీరు చెల్లించాలని చెప్పేసి నిర్బంధంగా కేంద్రం రాష్ట్రాల మీద ఒత్తిడి చేసి బొగ్గు కొనాలని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో అది సహేతుకం కాదనేది మేము మా వైఖరి చెప్తున్నాం. మీరు ఈ లోకల్గా ఉండే ధరలకే మీరు ఇవ్వండి బొగ్గు ఇంపోర్ట్ చేసుకున్నా కానీ, ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు బొగ్గుని. అందుకే బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం వేలంపాటల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారనే ఒక వాతావరణం సృష్టించబడ్డది. నిజంగా మీరు అట్లాంటివి చేస్తే కనుక తెలంగాణకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు విడిబడి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రం తరపు నుంచి ప్రతినిధి బృందాన్ని ప్రధానమంత్రి మోడీ దగ్గరికి తీసుకెళ్ళండి, కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం. అట్లాగే తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి, ఈ వేలంపాటలని మేము అడ్డుకుంటాం, వేలంపాటలు చేయడానికి లేదు, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి లేదు, సింగరేణికే నేరుగా బొగ్గు గనులు ఇవ్వండి అని చెప్పేసి ఒక ఒత్తిడి కార్యక్రమం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వం తీసుకొని చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఒత్తిడి కార్యక్రమంగా చేస్తున్నాం. అలాగే లెఫ్ట్ పార్టీస్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేస్తున్నాం. రేపు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అలాగే కలిసి వచ్చే శక్తులు, అది బీఆర్ఎస్ వాళ్ళు కలిసి వస్తారా, కాంగ్రెస్ వాళ్ళు కలిసి వస్తారా, ఎవరు కలిసి వస్తే ఆ శక్తులను కూడా కలుపుకొని ఇది ఒక పెద్ద మూమెంట్గానే తీసుకొస్తాం. ఆ రకంగా మోడీ సర్కారు మెడలు ఉంచి ఖచ్చితంగా చేస్తాం. రైతు ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దీన్ని చేస్తాం. తెలంగాణకి బాగా పట్టున్నటువంటిది రెవెన్యూ రీత్యా చూసినప్పుడు ఒకటి ఐటీ, రెండోది కోల్ బెల్ట్. ఈ కోల్ బెల్ట్ని కూడా ఇప్పుడు దారాదత్తం ప్రైవేట్ వాళ్ళకి చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై తిప్పికొట్టే పని చేస్తారు. లేదు, ఈరోజు జరిగే కార్యక్రమాలలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ అలాగే కొన్ని లెఫ్ట్ పార్టీస్ కలిసి కంబైన్డ్గా 1వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లోనే నిర్ణయం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర చేస్తున్నాం అనేది పిలిపించాం. ఈరోజు ఆ రకంగా జరుగుతుంది. సిపిఐ కూడా ఈ పోరాటంలో ఉన్నది ప్రత్యక్షంగా ఇప్పుడు, కాబట్టి అనుమానాలకు అవకాశం లేదు. వాళ్ళు కూడా బీజేపీ సర్కారు యొక్క వైఖరిని ఎండగట్టేదంటే వాళ్ళు కూడా ముందు పీటన ఉంటారు. కట్టుబడి అది ఎమ్మెల్యే అయినా రాష్ట్ర సెక్రటరీ అయినా ఎవరైనా కేడర్ అంతా దానికి కట్టుబడి ఉండాల్సింది. సిపిఐ వైఖరిగా బీజేపీ వేలంపాటలని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఐక్య కార్యాచరణలో కలిసి వస్తున్నారు. కాబట్టి ఈరోజు పోరాటం అంతా కూడా అదే జరుగుతుంది. బీజేపీ